విశాఖ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేయబోతోంది. దాదాపుగా రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేసే జోన్తో అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఈ క్రమంలో తలాతోకాలేని ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు కూటమి నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. జోన్ వల్ల కలిగే ప్రయోజనాలను పూసగుచ్చినట్లు వివరించబోతున్నాయి. ప్రత్యేక రైల్వే జోన్ క్రెడిట్ ఎవరిది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ రాకపై కూటమి నేతలు ఏమంటున్నారు? జోన్ విషయంలో సన్నాయి నొక్కులు ఎవరు నొక్కుతున్నారు? కొత్త జోన్పై వైసీపీ వామపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? కూటమి నేతల కౌంటర్స్ ఎలా ఉంటున్నాయి? వాట్స్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. రైల్వే జోన్ ప్రకటనపై కూటమి నేతల ఖుషి. జూన్ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు. జోన్ రాకపై టీడీపీ ఎంపీ శ్రీభరత్ హర్షం. అప్పట్లో జగన్ ప్రభుత్వం స్పందించలేదన్న ఎంపీ. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు జోన్ ప్రకటించినందుకు కూటమి నేతలు ఖుషీగా ఉన్నారు. బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. దీని పట్ల విశాఖ ఎంపీ శ్రీభరత్తో సహా విశాఖ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో విశాఖ ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధన కూడా ఒక కీలక అంశమని, అది ఇప్పుడు నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఉందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. రైల్వే జోన్ సాధన మాత్రమే కాకుండా వాల్తేర్ డివిజన్ ను కాపాడుకోవడంలో విజయవంతమయ్యామని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో రైల్వే జోన్ సాధనపై చిత్తశుద్ది కనిపించలేదని విమర్శించారు. జోన్ ఏర్పాటుకు అవసరమైన భూములను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా అప్పటి జగన్ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైల్వే జోన్ విషయంలో వైసీపీ వామపక్షాలు ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ రాష్ట్రానికి భారమే అని కొంతమంది విశాఖ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కేకే లైన్, అరకు, కోరాపుట్ లేని రైల్వే జోన్తో తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కేకే లైన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ ఉద్యమిస్తుందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభానికి రైల్వే శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను సిపిఎం స్వాగతించింది. అయితే కొత్త వలస, కిరండూల్, అరకు పర్యాటక కేంద్రాన్ని విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు విశాఖలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అంటోంది. అయితే ప్రతిపక్షాల విమర్శలను విశాఖ కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలో 90% ప్రాంతం ఉన్న ఏకైక జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ మాత్రమే అని అపోజిషన్ పార్టీలకు గట్టిగా కౌంటర్లిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మాత్రం అన్నీ చేయాలని, కావాలని కోరడం కరెక్ట్ కాదంటున్నారు. మిగతా అందరూ కూడా అనుమానం ఏంటంటే అరకు సంబంధించిన అంశం ఎక్కడికి వెళ్తుంది, దానికోసం కూడా పోరాటం చేయడం జరిగింది. అరకుని తప్పనిసరిగా మనకి ఇవ్వాలి అని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అనేక విషయాలు అడిగాం. అయితే దానికి మెయిన్ లైన్లో ఏదైతే కొత్త వలస, కిరండల్ సంబంధించి కేకే లైన్లో ఉందో దాంట్లో కొత్త వలస స్టేషన్ మనకి ఇచ్చి మిగతా అది ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం జరిగింది. అయితే కొత్త వలస కూడా దాని కల్పన, కొత్త వలస మనకి రాబో కాలంలో ప్రధాన రైల్వే స్టేషన్గా చేయాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కొత్త వలసకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కనుక దాన్ని మాకు ఉంచాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం. అలాగే అరకు తప్పనిసరిగా ఇవ్వండి, అరకు ఇవ్వకపోతే మాకు అది అత్యంత ముఖ్యమైన టూరిజం స్పాట్ కనుక ఇవ్వాలని చెప్పండి. దానికి ముందు బుర్రాక్ గుహలు ఉన్నాయి, అది కూడా మాకు చాలా ముఖ్యమైన స్టేషన్. అలాగే వరల్డ్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ కలిగిన, అంటే ఈ యొక్క ఈస్ట్ కోస్ట్లో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ కలిగిన స్టేషన్, అది కూడా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా అడగటం జరిగింది. కానీ ఆపరేషనల్ ప్రాసెస్లో అంటే డబ్బులు వచ్చే లైన్ అయితే కాదు. అంటే అరకు తర్వాతే ఫ్లైట్ ఎక్కువ ఉంటుంది, దానికి సంబంధించిన అనేక ఇంపార్టెంట్ స్టేషన్స్ ఉండటం. కిరండల్ అనేది ఒరిస్సా సంబంధించిన అంశం, అది రాయగడ
డివిజన్లో రావటం, ఆ విధంగా అది తప్ప మిగతావన్నీ మనం సాధించుకున్నాం. ఇచ్చాపురం కూడా పోతుంది అనుకున్నాం, ఆ విధంగా పలాస ఇచ్చాపురం మన డివిజన్లో తెచ్చుకోవడం జరిగింది. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పార్టీలు తాము చేస్తున్న మంచి పనులను విమర్శిస్తున్నాయని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని అంటున్నారు. మరి కూటమి నేతల మాటలను వైసీపీ వామపక్షాలు పట్టించుకుంటాయో లేదో చూడాలి.